కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి విత్ జూరాల సోర్స్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి జియో ఇచ్చి కొంత పనులు మొదలుపెట్టిండ్రు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పనులు మొదలుపెట్టిండ్రు. ఆ టైంలో కర్ణాటక ఒక విషయంలో సుప్రీంకోర్టుకు పోయింది. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఒక విషయంలో కర్ణాటకకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పోయిండు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఏమో ఆల్మట్టి హైట్ కర్ణాటక 515 నుంచి 524 హైట్ పెంచొద్దు అని ఆంధ్రప్రదేశ్ పోయింది. కర్ణాటకనేమో ఈ సర్ప్లస్ వాటర్ ఆంధ్రప్రదేశ్ ఉపయోగించొద్దు అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ వాటర్ ఉపయోగించే దాంట్లో నో రెస్ట్రిక్షన్స్ ప్లేస్డ్. కానీ కర్ణాటకని ఆల్మట్టి హైట్ 519కి రెస్ట్రిక్ట్ చేయమని ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు బచావ్ ట్రిబ్యునల్ తర్వాత ఈ కృష్ణా వాటర్ అలొకేషన్స్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ మరి ఇప్పుడు ఈ అంశం చూసుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్, నేను కూడా ప్రతి ట్రిబ్యునల్ హియరింగ్ అటెండ్ అవుతున్నా. ఇది 6 నెలల్లో 8 నెలల్లో 1 సంవత్సరం లోపు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలు డివైడ్ చేసి తీర్పిచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అంటే ఆ 811 టీఎంసీలతో సహా 65% డిపెండబిలిటీ మీద మరో 49 టీఎంసీలు, యావరేజ్ ఫ్లోస్లో 140 టీఎంసీలు, అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 1005 టీఎంసీ ప్లస్ గోదావరి డైవర్షన్ 45 టీఎంసీ, ఈ 1050 టీఎంసీపై ఇప్పుడు అత్యంత కీలకమైన బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్నాయి. నేను యావత్ తెలంగాణ ప్రజానీకానికి మనవి చేస్తున్నా, ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ హియరింగ్లో తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత సమర్థవంతంగా వాదనలు వినిపిస్తూ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు 75% డిపెండబిలిటీ, 65 యావరేజ్ అన్ని కలిపి ఈరోజు 73% కృష్ణా నదీ జలాల్లో మనకు కేటాయించాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఆర్గ్యూ చేస్తున్న విషయాన్ని మనం చేస్తాం. నెక్స్ట్ సరే, ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ప్రాజెక్ట్ వైజ్ స్పెసిఫిక్ అలొకేషన్ చేయాలంది. అదేవిధంగా ప్రాజెక్టులకి తక్కువ నీళ్ళుంటే ఆపరేషనల్ ప్రోటోకాల్ డిసైడ్ చేయాలని. ఇది ప్లీడింగ్స్, ఎక్స్పర్ట్ విట్నెస్, ఎవిడెన్స్ అన్నీ అయిపోయినాయి కానీ అండర్ సెక్షన్ 89, బట్ ఇంకా దీనిది ఆ ఆపరేషనల్ ప్రోటోకాల్ వాళ్ళు తీర్పు ఇవ్వలేదు. ఆ తర్వాత 2023 ఎలక్షన్ కంటే ముందు భారత ప్రభుత్వం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్కి ఇవ్వడం జరిగింది. స్కిప్ చేసి ఓకే. ఇప్పుడు ఏ అంశాలు ఉన్నాయి బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు? ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకం. వాళ్ళు ఈ 811 టీఎంసీలు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాలు కేటాయించారో ఆ నదీ జలాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వాళ్ళు డివైడ్ చేయాలి. ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ల పాటు ఈ 811 టీఎంసీల్లో మాకు 299 చాలు, ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వని చెప్పి అది ప్రతి సంవత్సరం సంతకం వేయడే కాదు, 2020లో ఈ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ఈ విధంగానే కొనసాగించండి అని చెప్పడం జరిగింది. మనం నష్టం చేయడం కాదు, తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసిన వీళ్ళు. మనం వచ్చిన తర్వాత ఈ ఇష్యూ అది కుదరదు, ఇట్లా వాళ్ళకి 66 ఇచ్చి మనకి 34 ఇవ్వడం కుదరదు, మాకే 71% నీటి కేటాయింపు చేయాలని మనం వాదనలు వినిపిస్తున్నాం. ఇప్పుడు అది ఆ 811 టీఎంసీల. అదేవిధంగా ఆ 194 టీఎంసీలో కూడా
మరి అది కూడా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇప్పుడు డివైడ్ చేసేది ఉందిగా. మూడోది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోలవరం నుంచి 45 టీఎంసీలు 80 టీఎంసీలు మొత్తం గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు వచ్చినాయి. ఆ 80 టీఎంసీల్లో 21 టీఎంసీలు కర్ణాటకకి, 14 టీఎంసీలు మహారాష్ట్రకి, 45 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన విషయం నేను గమనించాను. ఈ 45 టీఎంసీ ఈ గోదావరి వాటర్ డైవర్షన్ 45 టీఎంసీఏ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డికి కేటాయించిండ్రు. అంటే సభ్యులందరూ గమనించాలి, ఈ 45 టీఎంసీ ఇంకా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డివైడ్ కాకముందే ఈ 45 టీఎంసీతో పాలమూరు రంగారెడ్డి వాడి అర్థమని చెప్పడం జరిగింది వాళ్ళ జియోలో. మరి ఈ విషయంలో కూడా మనం ఇది న్యాయంగా ఈ 45 టీఎంసీ తెలంగాణకి కేటాయించాలి. ఆ విధంగానే మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు బాధిస్తున్న విషయంలో మనం చేస్తాం. నెక్స్ట్, ఈ జలాల పంపిణీ విషయంలో నేను ముందు చెప్పినట్టుగా నేను ఎగ్జాక్ట్ డేట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో అసలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు అబద్ధాలు చెప్పడంలో, అసత్యాలు ప్రచారం చేయడంలో, ఫాల్స్ నేరేటివ్లో వాళ్లకు వాళ్ళే సాటి. అసలు గోబెల్స్ని మించిపోయినారు. జోసెఫ్ గోబెల్స్ కంటే వీళ్ళు చాలా మరి అతిథులు అయిపోయినారు. అంటే నేను ఎందుకు డేట్స్, టైము, ఎవరు అటెండ్ చేసి చెప్తున్నా అంటే అసలు నేను చేయలేదంటారు వాళ్ళు. ఇప్పుడు 18th, 19 జూన్ 25 ఆ రోజు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి అటెండ్ అయ్యి ఆంధ్రాకి 512 ఇవ్వండి, మాకు 299 కావాలని రాసిచ్చాడు. 2016లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరై ఆ రోజు కూడా మనకి 299 టీఎంసీ, వాళ్ళకి 512 టీఎంసీని యాక్సెప్ట్ చేసిండ్రు. 2017లో మళ్ళీ ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఈఎన్సీ అటెండ్ అయ్యి మళ్ళీ అదేవిధంగా సుమారు అంతే యాక్సెప్ట్ చేసిండ్రు. 2020లో ఇది ప్రతి సంవత్సరం మీటింగ్ అవుతుంటే 2020లో వీళ్ళు పోయి ఏకంగా ఇక కృష్ణా ట్రిబ్యునల్ వచ్చే వరకు ఇదే కొనసాగండి కృష్ణా నది జలంలో రాసిచ్చేసారు. మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023న మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేమందరం మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి ఇంత వన్ సైడ్గా ఎట్లా ఒప్పుకునే వాళ్ళు, ఇది యాక్సెప్టెడ్ కాదు. పర్మనెంట్ వాటర్ అలొకేషన్లో మాకు 71% ఇవ్వాలి, ఇప్పుడు యాడాగ్ వాటర్ షేరింగ్లో కనీసం సగం మాకు ఇవ్వాలని మొదటిసారి వాదన వినిపించింది మన కాంగ్రెస్ ప్రభుత్వము. నెక్స్ట్, ఆ తర్వాత మనం డిసెంబర్ 2023లో అధికారంలో వచ్చినాం. ఫిబ్రవరి 2024లో శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ ఆంధ్రాకి తెలంగాణకి ఈ కృష్ణా రివర్ వాటర్స్ డైవర్షన్ విషయంలో డివిజన్ విషయంలో మేము ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారము క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, బేసిన్ పాపులేషన్ అండ్ కల్టివబుల్ ఏరియా అని పెట్టి మాకే 71% ఇవ్వాలి, ఆంధ్రాకి 29% ఇవ్వాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ ముందు మనం ఇప్పుడు వాదిస్తున్నాము. అదేవిధంగా మరి కేఆర్ఎంబి మీటింగ్లో కానీ కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్లో కానీ ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాల్లో మనం నిరంతరం పోరాటం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. జస్ట్ గో బ్యాక్. మార్చ్ 2025లో నేను, ముఖ్యమంత్రి గారు, కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారిని కలిసి కృష్ణా నదీ జలాలు డివిజన్ అయ్యే ఈ సమయంలో మాకే 71% రావాలి, ఏ విధంగా 71% రావాలి అని ఎక్స్ప్లెయిన్ నోట్తో ఇచ్చి KWDT2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్కి మీరు వేగవంతం చేయాలని చెప్పి కూడా, ఎక్స్పెడైట్ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
మరి మీకు అదేవిధంగా ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన నష్టం జరిగిందో ఇది ఈ స్లైడ్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా సింపుల్గా కింద ఫిగర్ చూడండి మీరు, లాస్ట్ ఫిగర్స్ గ్రాండ్ టోటల్. మరి సభ్యులందరూ లాస్ట్ ఫిగర్స్ గమనించాలి. అంటే జూరాల కాంప్లెక్స్ నుంచి వివిధ ప్రాజెక్టులకి ఇయర్ మార్క్డ్ క్వాంటిటీ, అంటే మన నీటి కేటాయింపు 65 టీఎంసీలు అయితే ఏ సంవత్సరం కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా మనకి కేటాయించిన నీళ్లు కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు 2014 నుంచి 2023 వరకు వాళ్ళు 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినా దీని మీద ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్ట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టులకి మనకి నీటి కేటాయింపు ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. కాబట్టి మనకి 65 టీఎంసీలు ఇయర్ మార్క్డ్ క్వాంటిటీ అయినా యావరేజ్గా మనం 41 టీఎంసీ వాడుకోగలిగినాము. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలవాలంటే మనకి అలొకేటెడ్ వాటర్ కూడా అధ్యక్ష అలొకేటెడ్ వాటర్ కూడా ఉపయోగించుకోలేకపోయినాము. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏమీ చర్యలు తీసుకోలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది నెక్స్ట్ అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు రాయలసీమ లిఫ్ట్ విషయంలో నేను ఈ సభకి కొంత వివరంగా చెప్తా. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ రాయలసీమ లిఫ్ట్ ద్వారా తెలంగాణకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు 13 టీఎంసీ పర్ డే. ఇది 13 టీఎంసీ పర్ డే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టీఎంసీలు ఉంటే 13 టీఎంసీలకు పెరిగింది. దీంట్లో ఒకటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు చేసుకోవడం, ఎస్ఆర్ఎంసీ కెనాల్ వెడల్పు చేసుకోవడం, లైనింగ్ చేసుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళకి తెలిసి ఆ పనులు మొదలైనవి, పనులు ముందుకు పోయినాయి. మనం అధికారంలో వచ్చిన తర్వాత ఇది జాగ్రత్త తినాలి. మనం అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే 3 టీఎంసీ పర్ డే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లీగల్గా అక్రమంగా మొదలుపెట్టిందో ఆ పనులు ఆపించగలిగినని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసినాం. కేఆర్ఎంబీలో కేంద్ర ప్రభుత్వంలో న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాన్ని రెస్ట్రైన్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకున్నో స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కృష్ణా జలాల విషయంలో ఒకటి ఉంది. ఏంటంటే కృష్ణా నదీ జలాలు ఎవరు ఎంత ఉపయోగించుకుంటారో ఒక లెక్క ఉండాలని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టమన్నారు. టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎంత వాటర్ క్వాంటిటీ ఈజ్ ఫ్లోయింగ్ పర్ డే అని లెక్కేయడానికి. అది సెంట్రల్ ఆఫీస్లో మానిటర్ చేస్తారు. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు ఎంత అన్యాయం చేసిందంటే కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టించలేకపోయినరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కేంద్ర ప్రభుత్వంతో కేఆర్ఎంబీతో పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్కి వాళ్ళు ఇవ్వాల్సిన బడ్జెట్ వాళ్ళు ఇవ్వకున్నా మేం బడ్జెట్ ఇస్తాం, వాళ్ళ సైడ్ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి కూడా మేం బడ్జెట్ ఇస్తామని చెప్పి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకొంత మరి ఎంతైతే అంత ఖర్చు పెడదామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం బీఆర్ఎస్ నాయకులు ఈ గోదావరి నదీ జలాలు అక్రమంగా తరలించే ప్రాజెక్టులు చేస్తే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మనుషులు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యమని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు.
స్పష్టంగా శాసనసభ రికార్డుగానే మనవి చేస్తున్నా. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పలు సమావేశాలు ప్రజాభవన్లో చేసి ఆంధ్రాకి లాభమయ్యే విధంగా, ఆంధ్రాకి మేలు జరిగే విధంగా చర్చలు కొనసాగిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడేమో బీఆర్ఎస్ పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్ళు తరలించకపోతుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆరోపణ చేస్తారు. ఆనాడు స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి జలాలని రాయలసీమ తీసుకుపోయి రత్నాలసీమ చేస్తా అని చెప్పిండు. అనేక సందర్భాల్లో శాసనసభలో చెప్పిండు. అక్కడికి రాయలసీమ పోయి మరి అక్కడ శాసనసభ్యురాలు రోజా ఎట్లా చెప్పిండు. మరి మీ అందరికీ తెలుసు ఆ విషయం. గోదావరి నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాటం చేసి ఒక్క చుక్క నీళ్లు కూడా తెలంగాణకి రావాల్సిన విషయంలో, తెలంగాణ నీటి హక్కుల్లో ఎక్కడా పోనీకుండా చేసింది మనమని చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు వాళ్ళు సమావేశాలు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ వేరు వేరు కాదు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఇటువంటివి. వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నీటి హక్కులకి ఇబ్బంది కలిగే విధంగా చర్చలు జరిపి ముందుకు పోయినరు. మేమేమో అన్నీ ఆపిస్తున్నాం. ఇప్పుడు ఆపిస్తుంటే అసత్య ప్రచారాలు, ఒక ఫాల్స్ నెరేటివ్ బీఆర్ఎస్ పార్టీ పెద్ద మనుషులు ప్రజల్లోకి తీసుకుపోతున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేస్తాం. నెక్స్ట్ ఇది ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 3 TMC పర్ డే, అంటే ప్రతిరోజు 3 TMCలు శ్రీశైలంలో అబ్సల్యూట్ బాటమ్ నుంచి లిఫ్ట్ చేసే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్లాన్ చేస్తే, అంటే శ్రీశైలం 797 లెవెల్ నుంచి ప్లాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వము ఒక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచింది. దాని మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కట్టుకోవడానికి దోహదపడే విధంగా వాళ్ళు పిలిచినప్పుడు ఇప్పుడు నేను రాలేను అని చెప్పి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్స్ పూర్తయినాక కొంతకాలం తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోవడం జరిగింది. మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ సరే, నెక్స్ట్ అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నేను సరే టైం తక్కువ ఉందని ఐ జస్ట్ స్కిప్ సమ్ స్లైడ్స్. ఇప్పుడు మన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించినము. వద్దండి, నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో మనం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారము బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు వినాలని చెప్పింది. మనమేం చెప్పినాం, సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ ఆఫ్ 1956 దాని కింద వినాలని చెప్పినాం. అంటే ఈ సెక్షన్ 3 కింద వింటే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదనలు విన్న తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మన ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాదనలు వింటున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సెక్షన్ 3 ప్రకారం ముందుకు పోవాలని చెప్పి ట్రిబ్యునల్ ముందు చెప్పినాం. మనం దాంట్లో కొంత సక్సెస్ అనే విషయం కూడా మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ శాశ్వతంగా తరతరాలు కృష్ణా వాటర్ డివిజన్లో
ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది కొన్ని నెలల్లో. కృష్ణా వాటర్స్ మొత్తం 75% డిపెండబిలిటీ మీద, 65% మీద అవైలబుల్ వాటర్ ఇవ్వబోతుంది. ఇటువంటి ఈ సమయంలో కృష్ణా వాటర్స్ డివిజన్లో మన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఇప్పుడు వాదనలు మనం ఆ ట్రిబ్యునల్ ముందు పెడుతున్నామో అది కూడా ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక విషయం మీకు చెప్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానది నుంచి కృష్ణానది జలాలని అక్రమంగా రాయలసీమకి తరలించకపోతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోరు మెదపలే. మేము వచ్చిన తర్వాత కృష్ణానది జలాలు కృష్ణా బేసిన్ రైతులకి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, కొంత ఖమ్మం, కొంత రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఉపయోగించిన తర్వాత, ఇక్కడ పూర్తయిన తర్వాతనే ఇది ఇన్ బేసిన్ కృష్ణా బేసిన్లో ఉన్నవి, అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోవాలని చెప్పి మన వాదనలు ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు గట్టిగా వినిపించడం జరిగింది. మరి ఈ యొక్క ట్రిబ్యునల్ హియరింగ్స్ మనం నెలకోసారి అయితే 3 రోజుల పాటు ప్రతి ట్రిబ్యునల్లో ప్రతి ఆర్గ్యుమెంట్సు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వినిపిస్తున్న విషయం తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేస్తాం. నెక్స్ట్ నేను ఇప్పుడు మనమేం అడుగుతున్నాం ఈ ట్రిబ్యునల్లో? కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి. అదేవిధంగా మరి డైవర్షన్ వాటర్స్లో 45 టీఎంసీ మాకు ఇవ్వాలి. 43 టీఎంసీ 65% డిపెండబిలిటీ బేస్ మీద, యావరేజ్ డిపెండబిలిటీ మీద 145లో 120, అంటే మొత్తం 1050 టీఎంసీల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే ఈ 1050 టీఎంసీలపై తీర్పు ఇవ్వబోతుంది. తెలంగాణ రాష్ట్రం తరఫున 763 టీఎంసీలు మాకు ఇవ్వాలని చెప్పి గట్టిగా బలంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఫ్యూచర్లో కూడా జూరాల నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ రిజర్వాయర్స్ మరి మనం నిర్మించుకొని కృష్ణా నదీ జలాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో జియో 34 తీసినాము. ఈ జియో 34 కూడా ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరం ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 19వ తారీఖున చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తారు. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నదీ జలాల డిస్ప్యూట్లో చాలా బలంగా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ స్టాండ్ చాలా గట్టిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంత గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం లేదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పోయిన నెల నవంబర్ 19వ తారీఖు లేఖ రాసిన విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో నేను అధ్యక్ష ఈ సభ ద్వారా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా ఎంటైర్ క్యాబినెట్ చాలా స్పష్టమైన ప్రకటన చేయదలుచుకున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. మోసం దగ 80,000 కోట్లు దాటే ప్రాజెక్టుకి వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 27,000 కోట్లు. మేము ఈ 3 ఏళ్లలో 90 టీఎంసీ నీటితో 90 టీఎంసీ వాటర్తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ షేప్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక హిస్టారికల్ బ్లండర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, జూరాల నుంచి సోర్స్ తీసుకుంటే జూరాల ఎంటైర్లీ తెలంగాణ టెరిటరీలో ఉంది. ఇప్పుడు శ్రీశైలంకి పోయి మనం ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉన్న రిజర్వాయర్ నుంచి నీళ్లు డ్రా చేసే ప్లాన్ చేస్తే దానికి అనేక న్యాయ చిక్కులు, వాటర్ అలొకేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి.